అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించబోయే అంశం ఏంటంటే డబ్బులండి. ఇప్పుడు ప్రభుత్వం ఉందండి. ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎట్లా ఖర్చు చేస్తారు అంటే ఒక ఎవరికైనా ఇవ్వాలన్నా ఎట్లా చేస్తారు అంటే నేను గమనించింది ఏంటంటే రీసెంట్గా అయిన న్యూస్లో కూడా నేను గమనించింది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇంకా పైకి తీసుకోవద్దు, లేని వాళ్ళని ఇంకా కిందికి వస్తారు. అంటే రిచ్ పీపుల్స్ ఇంకా రిచ్గానే ఇస్తారు, పూర్ పీపుల్స్ ఇంకా పూర్గానే ఇస్తారు. ఎట్లుండాలి చెప్పండి గవర్నమెంట్ అంటే నాకు నా థాట్ విధానం నేను చెప్తాను. నా థాట్ ఏందో నేను చెప్తాను. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు లేని వాళ్ళకి ఇస్తే మంచిదండి. పైసలు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రజలకు సహాయం చేసినట్టు ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఇంకా ఉన్నోనికి ఇంకా నువ్వు పెంచుకుంటే పోతున్నావు, ఇంకా లేనివానికి ఇంకా కిందికి దొరుకుంటే పోతావు. అది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలకు ఎట్లాంటి విధానంగా అవసరం ఉందో అది చేయాలి. ఇంకా పవర్ నా చేతిలో ఉంది కాబట్టి పైసలు ఎట్లయినా ఎవరికైనా ఇచ్చుకోవద్దు, ఎవరు అడిగేటోళ్ళు లేదంటే ప్రజలు ఉండాలి. ప్రజల డబ్బు కాబట్టి ప్రజలు మేము అడిగే హక్కు మాకు రైట్ ఉంది, కంపల్సరీ మేము ప్రశ్నిస్తాం. ఒకవేళ ఆ రాజకీయ నాయకులు ఇచ్చేటోళ్ళు ఎవరైతే వాళ్ళకి అంత ప్రేమ ఉంటే యాక్టివ్నా వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చుకోవాలండి. ప్రజల డబ్బు ఎందుకంటే ఇచ్చేది? ప్రజల డబ్బు ఎవరికి ఇవ్వాలి? ప్రజలకే పెట్టాలి. మళ్ళీ అది ఎవరికి? పూర్ పీపుల్స్కి, ఒక మంచి పూర్ పీపుల్స్ పెట్టాలి. అందుకే ప్రజలకు పెట్టాలి. థ్యాంక్ యూ.